అసుర పార్ట్ 34. దీపక్ 11 అయిపోయింది, బస్సులు కూడా ఉండవు, ఎలా వెళ్తావు అన్నాడు. అర్చన ఆటోలో వెళ్తాను సార్ అన్నది. అక్కడ ఉన్న వాచ్మెన్ అర్చన దగ్గరికి వచ్చి, వద్దమ్మా, రోజులు బాగా లేవు, ఆటోలో వద్దు అని వాచ్మెన్ దీపక్తో, సార్ ఈ ఒక్కరోజు మీరు డ్రాప్ చేయండి, పాపం ఆడపిల్ల అని వాచ్మెన్ చెప్తే దీపక్ అర్చనాని చూస్తూ డ్రాప్ చేయమంటారా అన్నాడు. అర్చన వాచ్మెన్ పెద్ద వయసు ఉన్నవాడు చెప్పాడు అంటే దీపక్తో వెళ్ళకపోతే బాగుండదు. అయినా దీపక్ని రోజు చూస్తుంది, మంచి మనిషిలాగే అనిపించి అర్చన తల ఊపింది. దీపక్ బైకు పై అర్చనను తీసుకుని వెళుతున్నాడు. అప్పుడే జోరుగా వాన బాగా కురుస్తుంది. ఇద్దరూ తడిచిపోయారు. బాగా చలిగాలి కూడా రావటం వల్ల అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ దగ్గర ఆగి తడవకుండా నిల్చున్నారు. జోరు వాన, ఈదురు గాలి. అర్చన దీపక్ ఇద్దరు బాగా తడిచిపోయారు. అర్చన చలికి గజగజ వణుకుతుంది, ఈదురు గాలికి తట్టుకోలేకపోతుంది. దీపక్ అక్కడ సెంట్రింగ్ ముక్కలు ఉంటే అన్నీ పోగేసి తన దగ్గర ఉన్న లైటర్తో మంటను పెట్టాడు. ఇద్దరూ ఒకరికి ఒకరు చూసుకుంటూ చలి కాగుతున్నారు. అర్చన, మీ దగ్గర లైటర్ ఏంటి అని అడిగింది. దీపక్, ఎప్పుడైనా మనసు బాగోలేకపోతే ఒక సిగరెట్ తాగుతాను, అందుకే లైటర్ ఉంది అన్నాడు. అర్చన, ఎప్పుడూ తాగినట్టు అనిపించలేదు అన్నది. దీపక్ వాష్రూంలోకి వెళ్ళి సైలెంట్గా తాగి వస్తాను అని చెప్పాడు. దీపక్ అర్చన గురించి అడిగితే అర్చన, నాకెవరూ లేరండి, అనాథను అని చెప్పింది. అర్చన, మీకు ఫ్యామిలీ ఉందా సార్ అన్నది. దీపక్, అమ్మ, అక్క, చెల్లి, నేను అన్నాడు. అర్చన, మరి మీరు పెళ్లి చేసుకోలేదా అన్నది. దీపక్, వాస్తవంగా జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అని డిసైడ్ అయ్యాను అన్నాడు. అర్చన, అదేంటి సార్, మీకు ఆడవాళ్ళంటే ఇష్టం ఉండదా అన్నది. దీపక్, చెప్పే టైం వస్తే నీకే చెప్తా, వర్షం తగ్గేలా లేదు, మా ఇంటికి వెళదామా అన్నాడు. అర్చన, మీ ఇంటికా, బాగుండదేమో సార్ అన్నది. దీపక్, అమ్మ ఉంది, చెల్లి ఉన్నది, ఏమి తప్పుగా అనుకోరు అన్నాడు. అర్చన సరే అని తల ఊపింది. అక్కడికి దగ్గరలోనే దీపక్ ఇల్లు. తడుచుకుంటూ ఇంటికి వెళ్ళారు. ఇల్లు చిన్నదైనా చాలా బాగుంది. దీపక్ తల్లి, ఎవర్రా అమ్మాయి అంటే, దీపక్, మా షాపులో పనిచేస్తుందమ్మా, లేట్ అయిపోయింది, వర్షం వస్తుంది అని తీసుకువచ్చాను అన్నాడు. దీపక్ చెల్లి నిండు గర్భిణి. దీపక్ చెల్లితో, అర్చనాని నీ రూమ్కు తీసుకుపోమ్మా అన్నాడు. ఆమె అర్చనాని రమ్మని ఒక టవల్ ఇచ్చింది, తన నైటీ ఇచ్చింది. దీపక్ కుటుంబం అర్చనాని చూసుకున్న విధానానికి అర్చన చాలా సంతోషించింది. తల్లి అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఆ మాట ఈ మాట మాట్లాడుతూ దీపక్ తల్లి మాటలను బట్టి దీపక్ పెళ్లి చేసుకోమంటే వద్దు, నేను చేసుకోను అంటున్నాడు. ఎందుకో తెలియటం లేదు, వాడికొక్కడికి పెళ్ళైతే నాకు ప్రశాంతంగా ఉంటుంది అని దీపక్ తల్లి అంటుంటే అర్చన దీపక్ కేసి చూసింది. దీపక్ చిరునవ్వే సమాధానం అయింది. అలా దీపక్ అర్చన ఆ రోజు మంచి స్నేహితులు అయ్యారు. కానీ షాప్లో మాత్రం ఎవరికి వారే ఉండేవారు. అలా రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. అఖిలకు నిండు నెలలు. ఒకరోజు బాగా నొప్పులు పడుతుంది. కాళి త్వరగా హాస్పిటల్కు తీసుకుని వచ్చాడు. అఖిల డెలివరీ టైంలో బాగా అప్సెట్ అయింది. దానివల్ల ఆమెకు ఫిట్స్ లాగా వచ్చాయి. ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. ఒక పాప, ఒక బాబు. ఆ క్షణం పిల్లలను చూసుకున్న కాళి ఎంత ఆనందపడ్డాడో. తనకు కలలో కనిపించిన ఏంజల్ పాప లాగానే ముద్దుగా బొద్దుగా కనిపించింది. ఇద్దరు చాలా ముద్దుగా ఉన్నారు. పిల్లలను చూసిన ఆనందంలో రాఘవాన్ని కౌగలించుకుని, సారీ నాన్న, ఇన్ని రోజులు నిన్ను చాలా బాధ పెట్టాను. కళ్ళ ముందు పిల్లలు ఉండి వాళ్ళు నాన్న అని పిలవకపోతే మీరు ఎంతలా బాధపడ్డారు. ఇక మీరు నాకు దూరంగా ఉండకండి అని కాళీ అంటుంటే, రాఘవ అసలు భూమి మీద కాలే ఆగటం లేదు. రాఘవ కాళీతో,
ఈ జన్మకు నన్ను నీతో ఉండనిస్తావా నానా అన్నాడు. కాళీ, ఇక మీరు నాతోనే ఉండాలి. నీ మనవడిని మనవరాలిని నీ మెడల మీద ఎక్కించుకొని తిప్పవా అని కాళీ ఆనందంగా చెప్పాడు. తండ్రి కొడుకులు ఒకటైపోయారు. ఆ క్షణం ఆ ఇద్దరు పిల్లలను చూసుకొని తండ్రి కొడుకులు ఎంత మురిసిపోయారో. అఖిల స్పృహలో లేదు. కాళీ అఖిల లేచే వరకు ఎలా చెప్పాలి, ఇంత ఆనందిస్తుందో అని గాల్లో తేలిపోతున్నాడు. అఖిల 3 రోజులకు కూడా మేలుకోలేదు. కాలికి భయంగా అనిపించి డాక్టర్స్ని అడిగితే డాక్టర్స్ తనకు సిజేరియన్ మూలాన కాస్త ఆమె అప్సెట్ కూడా అయింది, ఎందుకనో తెలియదు, తన కండిషన్ ఏమీ బాగాలేదు అని చెప్పారు. కాలి భయంతో తనకేదైనా అయితే మేము బ్రతకలేము, నా పిల్లలు ఆగమైపోతారు అని డాక్టర్ని అంటుంటే డాక్టర్ మెల్లిమెల్లిగా కోలుకుంటుంది. 2 పిల్లలని క్యారీ చేయలేకపోయింది అనుకుంటా, ఏదో కానీ ఆమె డిప్రెషన్కి అయితే వెళ్ళింది. నిదానంగా కోలుకుంటుంది. ఆమె ప్రాణాలకు ఏ భయం లేదు అని డాక్టర్ చెప్పారు. తోక ఏదో డీల్ ఉంది వెళ్ళాలి అంటే శిల్పకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి తండ్రికి ఎన్నో జాగ్రత్తలు చెప్పి తప్పక అఖిలను వదిలి వెళ్ళాడు. అలా వెళ్ళిన అతను అఖిలకు 10వ రోజు తిరిగి వచ్చాడు. అఖిల కాస్త లేచి తిరుగుతుంది. కాళీ వచ్చి అఖిలను ప్రేమగా అద్దుకొని, ఎలా ఉందే నీకు, వెళ్ళిన పని మీద కూడా మనసు పెట్టలేకపోయాను, ఏమైందే, నువ్వు అంతలా డిప్రెషన్ తీసుకునేది ఏముంది అని కాళీ బాధగా అఖిల ముఖం చేతిలోకి తీసుకొని నుదురు మీద ముద్దు పెట్టుకోబోయాడు. అఖిల ఒక్కసారిగా మీరు నన్ను తాకితే బాగుండదు అని గట్టిగా అన్నది. కాళీ అక్కి ఏమైందే అని అన్నాడు. రాఘవ బాధగా అఖిలను కాళీని చూస్తున్నాడు. తన గుండెల్లో సంద్రాన్ని ఎలా వెలుబుచ్చుకోవాలో ఆ క్షణం తండ్రిగా అతనికి అర్థం కాలేదు. కొడుకు పడుతున్న ఆరాటం, అఖిల చేస్తున్న పోరాటం, ఏమవుతాయో వీరి జీవితాలు అని ఆ కంట్లో సంద్రాన్ని బయటికి రాకుండా విన్నకుండి చూస్తున్నాడు. అఖిల, మీరు నన్ను తాకితే కిరోసిన్ పోసుకొని చచ్చిపోతాను, నన్ను ముట్టుకోకండి అని గట్టిగా అన్నది. కాళీ స్టన్నుగా నిలబడ్డాడు. తను ఏం వింటున్నాడో అర్థం కాని పరిస్థితి. వెంటనే రాఘవ దగ్గరికి వెళ్ళి, నానా అది ఏం చెప్తుంది, నన్ను ముట్టుకోవద్దు అంటుంది, ఏమైంది దానికి అని రాఘవాని గట్టిగా అడిగాడు. అప్పుడు రాఘవ తన చేతిలో ఫోటోలను తీసి కాళీ చేతిలో పెట్టాడు. కాళీ అవి చూసి, ఇది నిజం కాదు, నేనేదో డీల్ కోసం వెళితే అని కాళీ అంటుంటే అఖిల డీల్ కోసం వెళ్ళి అమ్మాయిలతో సరసాలాడి వాళ్ళతో కలిశారు అంతే కదా అన్నది. కాళీ, అక్కి నువ్వు నమ్ముతావా ఇది నిజమని? నా గురించి నీకు తెలియదా? ఆ రోజు డ్రగ్ ఇచ్చిన రోజు కూడా నేను ప్రాణాలను బిగబట్టుకున్నానే కానీ వేరే ఆడవారిని తాకలేదు, నన్ను నమ్మవే అని కాళీ ప్రాధేయపడుతుంటే అఖిల, ఏ రోజు? ఆ రోజు డ్రగ్ ఇచ్చిన రోజు మీరు 10 మంది అమ్మాయిలతో ఇంటిమేట్ అయ్యారు. ఏదో ఆ రోజు డ్రగ్ పవర్ ఉంది, ప్రాణాలు పోతాయేమో అయితే అని మనసు చంపుకొని మీరు బ్రతికితే చాలు అనుకున్నాను, కానీ బ్రతికాక కూడా మీరు ఇలానే చేస్తున్నారు అన్నాక నాకు అసహ్యంగా అనిపిస్తుంది. వద్దు, అయినా ఆ ఫోటోలోది డ్రగ్ విషయమే కాదు, శరణాలయంలో మాయమవుతున్న ప్రతి ఆడపిల్ల వెనక మీరే ఉన్నారు, ఇది నిజంగా నిజం అని అఖిల అంటుంటే దీపక్ అఖిల దగ్గరికి వస్తూ, మేడం మీరు పొరపాటు పడుతున్నారు అని అంటుంటే అఖిల, నువ్వు మాట్లాడకు, నువ్వు కూడా కాళీ మనిషివి, నాకు తెలుసు, ఈ విషయంలో నన్నెవ్వరూ మోసం చెయ్యలేరు, ప్రతి ఆడపిల్ల జీవితంతో ఆడుకునే కాళీని చూస్తుంటే నాకు అసహ్యంగా అనిపిస్తుంది. అమ్మాయిలను బుక్ చేసుకున్నాడు అంటే వాళ్ళిష్టంగా వస్తున్నారు, వాళ్ళిష్టము నీ ఇష్టము అని వదిలేశా, కానీ అనాథ పిల్లలను వారికి ఇష్టం లేకుండా మాయ చేస్తున్నాడు అంటే నాకు కాళీని చూస్తుంటే అసహ్యంగా అనిపిస్తుంది అని అఖిల ముఖం వికారంగా పెట్టింది. దీపక్, మేడం సార్ని మీరు అపార్థం చేసుకుంటున్నారు అని అన్నాడు. అఖిల, నువ్వు నోరు ముయ్యి, అసలు నీ వెనక ఉండి చేస్తుంది, అసలు వీడెనక ఉండి నువ్వే అమ్మాయిలను డ్రాప్ చేసి ఆడపిల్లల జీవితాలు ఆడుకోవటానికి నీకు సిగ్గుగా లేదు?
నువ్వు నాకు చెప్తావా అని గట్టిగా అడిగింది. దీపక్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనక్కి తగ్గాడు. కాళీ ఎవరు చెప్పినా వినకుండా అఖిల చేస్తుందేమిటో తనకు అర్థం కావటం లేదు, కానీ అఖిల తనను నమ్మదు అనేది మాత్రం అర్థమైంది. తను అపార్థం చేసుకున్నది అఖిలను చూస్తుంటే కాళీకి కూడా కోపం వస్తుంది. ఆ ఫోటోలంటే ఏదో సమాధానం చెప్పగలుగుతాడు. డ్రగ్ రోజు అంటే తనకు తెలియకుండానే జరిగిపోయింది. అది తన ప్రమేయం లేదని అఖిలకు తెలిసినా కానీ అక్కడ తప్పు జరిగింది అనే అఖిలని ఖచ్చితంగా ఉన్నది. ఇక ఆడపిల్లలు, అనాథ పిల్లలను నేనే ట్రాప్ చేశాను అనే మాట కాళీ కూడా తీసుకోలేకపోతున్నాడు. మొగుడు చెప్పేదాకా వినకుండా ఎవడో చెప్పిన మాటలు నమ్మింది అని కాళీకి కూడా అఖిల మీద కోపం వచ్చి అక్కడ ఇద్దరు పిల్లలను ఎత్తుకొని వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు పుట్టేదాకే నేను చైర్మన్గా ఉంటాను అన్నాడు. ఇక నీకు నాకు సెలవు, నాపై నమ్మకం లేని నీతో నేను కూడా ఉండను అని కాళీ వెళ్తుంటే అఖిల, హలో మిస్టర్, చైర్మన్ పదవి నుంచి నువ్వు తప్పుకుంటే కలవదు బాబు, ఒక్కసారి అగ్రిమెంట్ చూసుకోండి, మీ అంతటా మీరు ఒక మంచి పర్సన్ని పెట్టాలి, మీరు తప్పుకోవాలి అంటే ఎవరిని పెడతారేంటి అన్నది. కాళీ ఒకసారి ఆగి, నీ ఇష్టం వచ్చిన వారిని పెట్టుకో అని అన్నాడు. అఖిల నవ్వుతూ, నేను చైర్మన్ని కాదు కదా నా ఇష్టం వచ్చిన వారిని పెట్టుకోవటానికి, తమరు చైర్మన్ అంటే మీరు ఒక ముఖ్యమైన సభ్యుణ్ణి మీ ఇష్టపూర్తిగా పెట్టాలి, అది కూడా మినిమం సంవత్సరం, ఒకరిని ఇష్టపూర్తిగా హాజరు చేస్తేనే. మీరు ఇప్పటి వరకు అది చేయలేదనుకుంటా, ఇప్పటి నుంచి మీరు హాజరు చేసిన సంవత్సరం ఉండాల్సిందే. ఒక చైర్మన్ చర్యలు మీరితే ఎలా ఉంటుందో కూడా మీకు తెలుసు అని అఖిల పొగరుగా అంటుంటే కాళీ, నాన్న మీరు చూసుకోగలుగుతారా అని అన్నాడు. రాఘవ, ఈ వయసులో నాకు ఓపిక లేదు నాన్న, ఈ కంపెనీ బాధ్యతలు నేను తీసుకోలేను, చాలా రోజులకు నీ పిల్లలతో ఉండాలని కోరికగా ఉంది. కాళీ ఒక్కసారిగా ఊపిరి పీల్చి వదిలి తోకాతో, మనకు మాట రాకుండా జాగ్రత్తగా నువ్వే చూడు, నాకు కూడా ఈ సంవత్సరంలో తేల్చవలసిన లెక్కలు చాలా ఉన్నాయి, ఆవిడ గారు బాగా కోరుకుంటుంది, ఈ సంవత్సరంలో ఇప్పటి నుంచి తననే హాజరు చేస్తా అన్నాడు. తోక, నీ ఇష్టం అన్నా, నువ్వేది చెప్పినా వింటాను అన్నాడు. కాళీ పొగరుగా అఖిలను చూస్తూ, ఇక నీకు నాకు రామ్ రామ్ అని ఇద్దరు పిల్లలను తీసుకొని, నానా మీరు ఆవిడతో ఉంటారా నాతో ఉంటారా అన్నాడు. రాఘవ, నీతోనే ఉంటా నాన్న, నువ్వెక్కడ ఉంటే అక్కడే ఉంటా అని రాఘవ కాళీతో వెళ్ళిపోయాడు. తోక కూడా వెళ్ళిపోయాడు. అఖిల, శిల్ప ఆ గదిలో ఉన్నారు. శిల్ప అఖిల దగ్గరికి వచ్చి, అక్క నువ్వు పిల్లలకు దూరంగా ఉండగలవా అన్నది. అఖిల పైన భగవంతుడు ఉన్నాడు, కింద నేను ఉన్నాను, ఏ దారి చూపితే ఆ దారే అని భారంగా శ్వాస తీసుకుని పడుకుంది. రాఘవ, కాళీ, తోక, దీపక్ అందరూ సామ్రాజ్యానికి వచ్చారు. చిన్న చిన్న పసిపిల్లలతో. ఎవరికి పిల్లలను చూసుకోవటం రాదు, సతమతమైపోతున్నారు. కాళీ పిల్లలను చూస్తూ రాఘవతో, ఏమైంది నాన్న దానికి, ఎందుకలా నన్ను అనుమానిస్తుంది, పిల్లలను దూరం చేసుకుని నన్ను దూరం చేసుకుని అది సాధించేదేముంది, పసిపిల్లలు కదా నాన్న, కనీసం తీసుకుని వస్తుంటే పిల్లల కోసం అయినా అడుగుతుందేమో అనుకున్నా, అంత మొండి దానిలా ఎందుకు తయారైంది నాన్న అని కాళీ బాగా బాధపడుతుంటే రాఘవ, ఇప్పుడు మనకి పిల్లలను చూసుకోవటానికి ఒక ఆడమనిషి కావాలి, నమితను పిలవనా అన్నాడు. కాళీ, నమిత అంటే ఆ రోజు మీరు పరిచయం చేసిన ఆమె కదా అన్నాడు. రాఘవ, అవును నాన్న, ఆ అమ్మాయికి చాలా ఓపిక అన్నాడు. కాళీ, మీ ఇష్టం నాన్న అని చెప్పాడు. వెంటనే రాఘవ నమితను పిలిచాడు. నమిత కాళీ సామ్రాజ్యానికి వచ్చింది. బుజ్జిగా ఉన్న పిల్లలను చూసి ముద్దు చేసింది. వాళ్లకు స్నానం చేపించటం దగ్గర ఉంచి చూసుకోవటం చేస్తుంది. కానీ ఎంత పూతపాలు పోసినా కానీ పిల్లలు తాగటం లేదు, కక్కేస్తున్నారు. ఒక్క రోజులోనే పిల్లలకు జ్వరం అందుకుంది. కాళీ, నమిత, రాఘవ పిల్లలను తీసుకుని హాస్పిటల్కు వచ్చారు. డాక్టర్ పిల్లలను పరీక్షించి, పిల్లలకి పూతపాలు పడటం లేదు, తల్లిపాలు కంపల్సరీ ఇవ్వాల్సిందే అన్నారు. కాళీ రాఘవతో, ఎలా నాన్న, అది అందరినీ వదులుకొని బాగానే ఉండగలుగుతుంది, ఇప్పుడు వీళ్ళకి తల్లిపాలు ఎలా అని బాధపడుతుంటే రాఘవ, ఒకసారి చెప్పి చూద్దాం నాన్న అన్నాడు. కాళీ, దానికంత పొగరు ఉంటే దాని దగ్గర ఎలా పోయేది అన్నాడు.
రాఘవ, నీ పిల్లలు అని తెచ్చేసుకున్నావు. నీ పిల్లల కోసం తప్పదేమో, ఒకసారి మాట్లాడితే వచ్చేదేముంది అన్నాడు. కాళీ, రాఘవ, నమిత పిల్లలను తీసుకుని అఖిల దగ్గరికి వచ్చారు. పిల్లల ఏడుపు వినగానే అఖిల బాగా జ్వరం మీద ఉన్నది లేచి కూర్చొని పిల్లలను దగ్గరకు తీసుకుని గబాగబా పాలు పట్టింది. తన పిల్లలు పాలు తాగుతుంటే మైమరచి కన్నీరు వరదలై కారిపోతున్నాయి. శిల్ప అఖిల బాధను చూస్తూ తన గుండె కరిగిపోతుంది. పిల్లలను తీసుకుని వెళ్ళిన దగ్గర నుంచి ఆమె గుండె బరువుతో అల్లాడిపోతుంది. శిల్ప అఖిలతో అక్క వెళ్ళి పిల్లలకు పాలు పడదాము ప్లీజ్ అని ఎంతలా బతిలాడినా అఖిల, నేను ఈరోజు పిల్లల కోసం వెళితే కాలికి కింద లొంగిపోవాలి. అతనే పిల్లలను తీసుకుని వస్తే అతడే లొంగుతాడు అని అన్నది. అందుకే అఖిల అంత బాధను భరించింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి. అయ్య బాబోయ్, నాకే బ్యాడ్ టైం నడుస్తుంది అని బాధపడుతుంటే సిరీస్ అన్నీ సాడ్ మూడ్లోకి వచ్చేసాయంటి. ఏడుస్తూ సిరీస్ చదవటం కష్టమైపోతుంది ఫ్రెండ్స్. 2 సిరీస్ సాడ్గా నడిచి 2 లవ్లీగా నడిస్తే బాగుండు. ఏంటో ఈరోజు 3 టైమ్స్ ఈ ఒక్క ఎపిసోడ్కి వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది. టైం మొత్తం వేస్ట్. వెరీ బ్యాడ్ టైం.